మహాజ్ఞాని సామెతల గ్రంథము 14 అసూయ అనేది దుర్లక్షణ గురించి జ్ఞాని సొలొమోను తెలియపరిచాడు. ఈనాడు మానవ జాతిని అంతం చేయడం ప్రయత్నించేది ఒక శక్తి ఉంది. అదే అసూయ, అదే ఈర్ష్య, అదే ఓర్వలేనితనం. రకరకాలుగా మనుషుల్లో ఇది ప్రవేశిస్తూ ఉంటుంది. అసూయకి మూలాధారం ఎవరంటే అపవాది సైతాను. మరి ఆనాడు అవ్వ ఆదాములను కూడా మరి నాశనానికి గురి చేశాడు. కానీ దేవుని కృపతో ఆ ప్రభు దేవుడు తన ప్రేమను ప్రదర్శించాడు. అందుకే నాడు అసూయ ఎవరిలో ఉంటుందో వారికి ఇంగ్లీష్ బైబుల్ అంటుంది బోన్ క్యాన్సర్ అని. అది చాలా ప్రమాదకరమైందని. ఈనాడు అసూయ, ఓర్వలేనితనం, ఈర్ష్య అనే భావాలు ఎవరైతే ఉంటాయో వారిని అంతం చేసేదాకా విడిచిపెట్టదు అసూయ. మరి అటువంటి అసూయ ద్వేషాల నుండి దూరపరచమని, మంచి హృదయాలు దయచేయమని ఆ దేవుడిని మనసారా వేడుకుందాం. పవిత్ర హృదయాలతో దేవుడిని స్మరించుకుని ఆ భాగ్యం దయచేయమని మనసారా ఆ దేవుడిని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవుడు మీ కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.